హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో పనిచేస్తున్న జులికర ఏకాంతం పదవి విరమణ ఆత్మీయ సన్మాన సభ పాఠశాల ఆవరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి రమేష్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు సహచర ఉపాధ్యాయులు, బంధుమిత్రులు జిలుకర ఏకాంతం విద్యార్థులకు చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం చిలుకర ఏకాంతం మీడియాతో మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వృత్తినే దైవంగా భావిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలకు చేర్చినట్లు తెలిపారు. పట్టుకోండి పట్టుకోండి. మేడం పేరు 1986లో సుజాత అనే మా భార్య పేరు సుజాత. 1986 23 ఇదే ఏప్రిల్ ఇదే రోజున మ్యారేజ్ జరగడం జరిగింది. 40 సంవత్సరాలు అయింది. అంటే ఇక్కడ నేను రిటైర్మెంట్ అయ్యటం ప్లస్ మ్యారేజ్ అవటం ఈ డేట్లు ఒకటే కలిసి వచ్చినాయి. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మా భార్య కూడా నాకు సహకారాలు అందించుకుంటూ నేను ఏ బడికి పోయినా కానీ ఇక్కడ స్కూల్కి పోయినా కానీ నాకు అన్ని విధాలుగా సహకారాలు అందించుకుంటూ ప్రేమాభిమానాలతో ఉండడం తప్ప మాకు ఎలాంటి విషయాలలో దూరం కాలేదు. ఒకరికొకరు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని జీవితం గడుపుతున్నాము. మా పిల్లలు మా తమ్ముళ్ళు కానీ మా కుటుంబం కానీ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాము. ఇప్పటి వరకు అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశాలు నాకు స్వార్థం లేదు, ఇది లేదు. అందరం కలిసిమెలిసి వండుకుంటూ జీవితాన్ని గడపాలి. ఈ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే నేను ఒక ఉపాధ్యాయునిగా నా సేవల వరకు నా జీవితం ఇప్పటివరకు ధన్యమైంది.